కొంచెం హీరోయిన్ అంటే కొంతమంది హీరోయిన్ అభిమానులు కూడా ఉంటారు కదా, ఏ సినిమా చూసినా అబ్బా హీరోయిన్ ఎలా ఉందో ఏం చేస్తుందో అని, అట్లాంటి వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్మెంట్. బట్ కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఉన్నాయి అఖండ 2లో. అండ్ మస్ట్ వాచ్ ఫ్రమ్ చైల్డ్, చిన్న పిల్లల దగ్గర నుంచి 3 కళ్ళ ముసలిదాని వరకు అందరూ చూసే సినిమా ఇది. ఎందుకంటే సనాతన ధర్మం అంటే ఏంటి అని ఎంత నీట్గా చెప్పారు. అండ్ ఇవ్వాల్సిన ఎలివేషన్స్ ఎంత బాగా ఇచ్చారు. ఆ మ్యూజిక్ బాగుంది, ఎడిటింగ్ బాగుంది, డబ్బింగ్ బాగుంది, ఎక్కడ కట్స్ కూడా లేవు. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అమ్మా. అంటే ఒక పరిపూర్ణ సినిమా చూసిన ఫీలింగ్ ఎలా అయితే కలుగుద్దో ఈ సినిమా అంత ఫీలింగ్ ఇచ్చింది. అండ్ ఇంకొకటి, ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపించింది, ఎక్కడ కూడా బోర్ కొట్టల. ఓకే, రైట్. సో మరి నార్త్లో ఎలా ఉంటుంది, నార్త్లో ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? నార్త్ గురించి మాట్లాడితే మనం మళ్ళీ కార్తికేయ నుంచి రావాలి. నార్త్లో సినిమాలు లేని టైంలో ఇక్కడ నుంచి ఎవరో కార్తికేయ 2 తీసుకెళ్ళి ఒక ప్రింట్ వేస్తే 3,000-4,000 ప్రింట్లు అది పెద్ద హిట్ అయింది. నిఖిల్కి తెలియదు ఆయన పాన్ ఇండియా హీరో అవుతాడని. అయితే నార్త్లో సేమ్ అలాగే హనుమాన్కి, ఈవెన్ కాంతారాకి అండ్ మొన్నటి మిరాయికి మంచి రెస్పాన్స్ వచ్చింది. డివోషనల్ టచ్ ఉన్న సినిమాలని వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు. ఈవెన్ హారర్ కూడా అంతే. బూల్ బులయ్య, స్త్రీ ఎంత పెద్ద హిట్. అంటే హారర్ ఎలిమెంట్ అయినా అంతే హిట్, డివోషనల్ సినిమా అయినా అంతే హిట్. సో నార్త్లో ఈవెన్ బాలయ్య ఓన్గా డబ్బింగ్ చెప్పాడు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి స్ట్రేట్ రిలీజ్ లాగా బాలయ్య డబ్బింగే. కాబట్టి అక్కడ కూడా పేలుతుంది, ఆల్రెడీ పేలింది కదా. ఇప్పుడు ప్రీమియర్స్ చూడు, ప్రీమియర్సే ఒక పెద్ద రికార్డు.